హాయ్ పిల్లలు. ఈరోజు ఒక స్టోరీ చెప్తా వినండి, ఓకేనా? మొట్టమొదటి మనుషులు ఎవరు? చెప్పండి గట్టిగా. ఆదాము అవ్వ. వీళ్ళిద్దరికి పిల్లలు పుడతారు, ఇద్దరు పిల్లలు పుడతారు, ఓకేనా? వీళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఎంతమంది? ఒక ఆయన ఏమో పెద్ద ఆయన, ఓకే, చిన్న ఆయన, ఇద్దరు అన్నదమ్ములు, ఓకే. పెద్ద ఆయన పేరేంటి? కయ్యను. పెద్ద ఆయన పేరేంటి? కయ్యను. చిన్న ఆయన పేరు ఏబేలు, ఓకేనా? కయ్యను ఏం చేస్తాడు తెలుసా? వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం అంటే తెలుసా? భూమిని దున్ని కూరగాయలు పండించడం, రైస్ని పండించడం, మళ్ళీ చెప్తాను వినండి, రైస్ని పండించడం, వీటన్నిటిని పండిస్తాడు, ఓకే. హేబేలు ఏం చేస్తాడు? గొర్రెల కాపరి. హేబేలు ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి కయ్యను ఇంత పండించాడు పంట, ఇంత పండించి ఇంత మాత్రమే దేవుడికి ఇచ్చాడు, ఓకే. అయితే హేబేలు ఏం చేశాడు తెలుసా? హేబేలు తన మందలో గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెల మందలో ఒక అందమైన గొర్రెని, ఒక శ్రేష్టమైన గొర్రెని, ఒక మత్సలు లేని గొర్రె, రోగాలు వ్యాధులు లేని గొర్రెని తీసుకొని, గొర్రె పిల్లని తీసుకొని దేవుడికి ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేశాడు తెలుసా? హేబేల్ని యాక్సెప్ట్ చేశాడు, కయ్యన్ని యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరించాడు. ఎందుకు? కయ్యను ఎంత పండించి ఇంతే ఇచ్చాడు కాబట్టి. అదే హేబేలు మంచిది, శ్రేష్టమైనది, అందమైనది, తర్వాత మత్సలు లేనిది, రోగాలు వ్యాధులు లేనిది ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు, ఓకే. అప్పుడు కయ్యనికి కోపం వచ్చింది, కయ్యనికి అసూయ పుట్టింది. ఎవరి మీద? హేబేలు మీద. హేబేల్ని దేవుడు అంగీకరించాడు, నన్ను అయితే అంగీకరించలేదని అలిగి హేబేల్ మీద కోపడ్డాడు. అప్పుడు దేవుడు కయ్యన్ దగ్గరికి వచ్చి, దేవుడు కయ్యను నువ్వు ఎందుకు కోపడుతున్నావు? నువ్వు మంచి పని చేస్తే మంచుకుంటావా, చెడు పని చేస్తే చెడకుంటావా? కోపడడం మంచిది కాదు, అది పాపం చేయడానికి దారి తీస్తుంది. నువ్వు ఎట్టి బస్సులో కోపడకూడదు అని దేవుడు కయ్యనికి హెచ్చరించాడు. అయినా కూడా కయ్యను వినలేదు, మాట అనుకోకుండా హేబేలు ఒంటరిగా ఉన్నాడు పొలంలో. అది చూసి ఈ కయ్యను ఏం చేశాడంటే, అమ్మయ్యా ఇప్పుడు దొరికాడులే, ఇప్పుడు వేసుకుందామని కయ్యను హేబేల్ దగ్గరికి వెళ్ళి కోపం వచ్చేసిందిగా, కోపంలో కొట్టేశాడు, చేతికి ఏది దొరికితే దాంతో కొట్టేశాడు. అప్పుడు కయ్యన్ హేబేల్ మీద పడి కొట్టినప్పుడు హేబేలు రక్తం మొత్తం కారిపోయింది. అప్పుడు హేబేల్ చనిపోయాడు. అప్పుడు దేవుడు కయ్యన్ దగ్గరికి వచ్చి, కయ్యను హేబేల్ని ఎందుకు చంపేశావు అని గట్టిగా చెప్పేసి కయ్యను దేవుడు శపించాడు. శపించడం అంటే ఏంటో తెలుసా? కయ్యను నువ్వు ఇప్పుడు భూమిని పంట పండిస్తావుగా, నువ్వు ఆ పంట మంచిది ఇవ్వదు, ఆ పంట చెడిపోతుంది, ఆ పంట పండించే నేల చెడిపోతుంది. నువ్వు ఎక్కడైతే ఏ పంట పండిస్తావో ఆ నేల చెడిపోతుంది. అప్పుడు పంట మంచిగా పండిద్దా? పండదు. అప్పుడు నువ్వు దేశ దిమ్మరై, అంటే ఈ చోటు పంట పండిస్తావు, భూమి దున్నుతావు, పంట చెడిపోతుంది. అక్కడ విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్తావు. అలా దేశాలు తిరుగుతూ ఉంటావు అని దేవుడు చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి దీంట్లో నుండి? మనం ఎట్టి పరిస్థితుల్లో కోపం పడకూడదు. కోపం పడినా కోపంలో పాపం చేయకూడదు. హేబేల్ మీద కయ్యను ఏం చేశాడు? కోపడ్డాడు హేబేల్ మీద కోపపడి హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు, ఓకేనా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? కయ్యన్ని శపించాడు. అందుకనే కోపపడితే మనకి మంచి జరగదు, పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కోపం అనేది మనం అసలు పడకూడదు. మీరు కోపడి ఎవరిని కొట్టారనుకో, మిమ్మల్ని ఏమంటారు అందరూ? బ్యాడ్ బాయ్ ఎప్పుడు చూసిన కొడతాడు, అల్లరి చేస్తాడు అని చెప్తారు కదా. రౌడీరా అని అంటాడు, అంతేనా? ఎవరి మీద కోపడకూడదు, ఎవరిని కొట్టకూడదు. అప్పుడు మనల్ని ఎవరు కొట్టరు. మనం ఎవరి మీద కోపడపోతే ఎవరు మనల్ని కొట్టరు. అర్థమైందా? అట్లా ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు కోపడకూడదు. కోపడితే దేవునికి దూరం వెళ్ళిపోతాం, దేవుడి శాపం మన మీదకి వస్తుంది. మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వదు, మనం చేసే ప్రతి పని కూడా ఫలితం దొరకదు, రిజల్ట్స్ రాదు. అర్థమైందా? కయ్యనికి రిజల్ట్స్ వచ్చిందా? పాపం ఆ పంట పండించే రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వచ్చినాయా? రాలేదు. అలా దేశాలను బట్టి తిరుగుతూ వెళ్ళాడు అన్నమాట. అర్థమైందా? అందుకని మనం కోపం పడకూడదు. అర్థమైందిగా? ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా. మొట్టమొదటి మనుషులు ఎవరు? ఆదాము. వీళ్ళు ఎక్కడున్నారు? ఏ తోటలో ఉన్నారు? ఇప్పుడు ఆదాము అవ్వ ఎవరు? వెరీ గుడ్, ఓకే. వీళ్ళిద్దరికి ఎంతమంది పిల్లలు? పెద్ద ఆయన పేరేంటి? పెద్ద ఆయన పేరు కయ్యను. చిన్న ఆయన పేరు హేబేలు. ఇందులో వ్యవసాయం చేసే ఆయన ఎవరు? వ్యవసాయం చేసే ఆయన కయ్యను. తర్వాత గొర్రెల కాపరి ఎవరు? దేవుణ్ణి ఎవరిని అంగీకరించాడు? ఎందుకు? అందుకని మన దేవుడు ఏం చేయాలి? కానికేసేటప్పుడు కూడా చినిగిపోయిన కాగితం, మడత పెట్టిన కాగితం వేయకూడదు. మంచి కాగితం, మంచి కొత్త నోటు. ఎంత వేసినా, ఎంత రూపాయి అంటే 10 రూపాయలు వేసినా 5 రూపాయలు వేసినా ఎంత వేసినా మంచిది వేయాలి, ఓకేనా?
చర్చికి ఏమైనా ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కులిపోయిన అరటి పండ్లు, కులిపోయిన ఫ్రూట్స్ ఇవ్వకూడదు. ఓకేనా? మనం దేవుడికి ఇచ్చేది ఏదైనా సరే మంచిది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మంచి మనసుతో మనం ఏదైనా ఇవ్వడానికి దేవుడితో ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కయ్యని దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇంత పండించి ఎంత ఇచ్చాడు? ఇంతే ఇచ్చాడు కాబట్టి. ఓకేనా? అప్పుడు కయ్యనికి ఏమొచ్చింది? కోపంలో ఏం చేశాడు? ఎవరిని? తమ్ముడి పేరేంటి? అప్పుడు దేవుడు కయ్యని ఏం చేశాడు? శపించాడు. అప్పుడు ఆ పనిష్మెంట్ ఏంటి? కయ్యనుకున్న పనిష్మెంట్ ఏంటి? ఏమీ పండదు. ఆ నేల మొత్తం చెడిపోతుంది, పంట మంచిగా పండదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మీరు కోపడతారా? కోపడి మీ ఫ్రెండ్స్ని కొడతారా? అరే చాక్ మారీరా, నాకు నా చాక్ మారీ ఎందుకు తీసుకున్నాను అని కోపడతావా? నా పెన్సిల్ ఎందుకు తీసుకున్నాను అని కోపడతారా? నా బుక్ ఏం తీసుకున్నా, బుక్ నాకు ఇచ్చాయి అని కోపడతారా? మీ స్కూల్లో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా మీరు కోపం అసలు పడకూడదు. కోపం పడి ఎవరినైనా కొట్టకూడదు. కొడితే ఏమైతుంది? మీకు మంచి మార్క్స్ రావు, దేవుడు మీకు తోడుగా ఉండడు, మంచి నాలెడ్జ్ రాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం. మనం మంచి పిల్లలుగా గుడ్ బాయ్స్గా, గుడ్ గర్ల్స్గా మనం పేరు తెచ్చుకోవాలి. అలా ఉంటారా? మీరేమి అలా ఉంటారా? ఓకే, చిన్న ప్రే చేసుకుని కళ్ళు మూసుకోండి. 1 2 3. యేసయ్యా, ఈరోజు సండే స్కూల్లో స్టోరీ నేర్చుకోవడానికి సాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము కయ్యన్ లాగా కోపం పడకుండా హేబెల్ లాగా మీకు మంచిగా శ్రేష్టమైంది ఇవ్వడానికి సహాయం చేయండి. మేము మంచి పిల్లలుగా పేరు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని రక్షించండి. యేసునామంలో అడుగుతున్నాను, స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.